హాయ్ అండి. 4 శారీస్ మనకు ఒక కస్టమర్ మనకు రెగ్యులర్ కస్టమర్ ఇచ్చారు. వాళ్ళ మనవడు పుట్టినరోజు అని చెప్పేసి మనల్ని మొత్తం స్టిచ్చింగ్ చేసి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి చేయమన్నారు మనల్ని. నేను కొన్నేమో మగ్గం వర్క్ చేయించాను. చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా ఉందనేది. అంటే ఇది మన దగ్గర తీసుకున్న శారీస్, దానికి ఆల్రెడీ మగ్గం వర్క్ వచ్చింది. దాన్ని అలాగే స్టిచ్చింగ్ చేస్తాము. ప్లస్ అలా ఇదేమో ఇంకో పట్టు చీర, ఇది మన దగ్గర తీసుకున్నది. దీనికి వర్క్ రాలేదని చెప్పి మనల్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయమన్నారు. దీనికైతే ఇలా కట్ వర్క్ చేశాను. అంటే ఆవిడకి కట్ వర్క్ వద్దన్నారని చెప్పేసి నార్మల్ రౌండ్ తీసేసి నేను వర్క్ చేసేసాను. ఈ వర్క్ ఎలా ఉన్నదనేది చూడండి ఒకసారి, ఫినిషింగ్ అది. నెక్స్ట్ ఇంకోటి, ఇదైతే వాళ్ళే తెచ్చుకున్నారు శారీ. ఇదైతే సిల్క్ శారీ వచ్చింది, జార్జెట్ మన ప్యూర్ మొత్తం హెవీ వర్క్తో వచ్చింది. అయితే బ్లౌజ్ డల్గా ఉందని చెప్పేసి వర్క్ చేయమన్నారు మనల్ని. అదైతే నేను ఆ ఫ్లవర్కి, శారీలో వచ్చిన ఫ్లవర్కి తగ్గట్టుగా నేను వర్క్ చేశాను. అదైతే దానికి సూట్ అయ్యేలాగా చివరి బీడ్స్ కూడా ఇచ్చాను. బీడ్స్ ఇచ్చి మోడల్ హ్యాంగింగ్స్ అవి కూడా వేసి దాన్ని హైలైట్ చేశాను. నెక్స్ట్ 4th శారీ, ఇది మన దగ్గర తీసుకున్న శారీ. దానికి కూడా వర్క్ అనేది వచ్చేసింది, దానికి బ్లౌజ్కి వచ్చేసింది. దాన్ని మనం స్టిచ్చింగ్ చేసామంతే. శారీకే వచ్చేసింది, బ్లౌజు శారీ కలిపి ఎలా ఉన్నాయి.